బాలోత్సవం కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. గన్నవరంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రావు విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఫోర్త్ టైం జరుపుతున్నందుకు నిర్వాహకులు వెంకట్రావుని అలాగే వాళ్ళ సహచరులందరినీ అభినందిస్తూ పోయిన సంవత్సరం 1400 మంది స్టూడెంట్లు వస్తే ఈసారి 1800 మంది స్టూడెంట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 30 గవర్నమెంట్ స్కూల్స్, 20 ప్రైవేట్ స్కూల్స్, 3 మండలాలు గన్నవరం, ఉంగుటూరు, బాపులవాడ మండలాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి వచ్చి బాలోత్సవంలో పాల్గొనటం, సంస్కృతి సాంప్రదాయాలు కానీ అలాగే భావి తరాలకి ప్రతిరూపాలు ఈ బాలలు ఇట్లాంటి బాలోత్సవాలు ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళకి ఏ స్కూల్లో ఏం జరుగుతుంది అనేది కనీసం కాసేపు మాట్లాడుకునే పరిస్థితి, కాసేపు జోవియల్ గా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక వేదికని నేను భావిస్తూ, నాకు స్కూల్ పిల్లలు ఈ కాలేజీ అంటే ఈ ఇంట్రెస్ట్, రైల్వే కాలేజీలు పిలిచినా ఇంకోటి పిలిచినా వెళ్తాను. దానికి కారణం సమాజంలో మార్పు విద్య ద్వారానే వస్తుంది. అమెరికాలో ఎవడన్నా పనిచేసేవాడైనా డాక్టరో, లాయరో, ఐటీలో అయితే ఎక్కువ జీతం వస్తుంది తప్ప వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా తక్కువ జీతాలు వచ్చే పరిస్థితి. టీచర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అమెరికాలో అయితే టీచర్కి ఇంకా తక్కువ శాలరీ ఉన్న పరిస్థితి ఇండియాలో టీచర్స్ పోలిస్తే. కానీ వాళ్ళ దగ్గర ఉన్న చదువుకున్న విద్యార్థులు వాళ్ళకన్నా 5-6 రెట్లు 10 రెట్లు శాలరీ సంపాదిస్తున్నా జలసీ లేని మనిషి ఎవరిని ఉంటే ప్రపంచంలో టీచర్ ఒక్కళ్ళు. అలాంటి టీచర్స్ ఈ పిల్లల్ని మంచి స్థాయిలో సెటిల్ చేయడానికి పనిచేయాల్సిన వాళ్ళని కోరా. అలాగే గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితిలో ట్రైనింగ్ సెంటర్లు పెట్టిస్తాం. ఏం చేసి గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నా. ఆ దిశగా నేను సగం సక్సెస్ అయ్యానని భావిస్తున్నా. దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినందుకు నేను గన్నవరం ప్రజలది ఎంతో కొంతమేర రుణం నేను ఆల్రెడీ 18 మాసాలకే తీర్చుకున్నా. రాబోయే పదవీ కాలం టైంలో ఎట్టి పరిస్థితిలో గన్నవరాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.